హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ ముందుకు వచ్చేసాను. ఈ రోజు నేను ఉప్పల్ బగాయత్లో ఉన్న టీఎస్ ఎంటర్ప్రైజెస్ కి అయితే వచ్చేసాను. ఇక్కడ వచ్చేసి మనకు ప్లైవుడ్ కి సంబంధించి హార్డ్వేర్ కి సంబంధించి ఆల్మోస్ట్ అన్ని ఇక్కడ దొరుకుతాయి అనమాట. చాలా రకాల కంపెనీలకు సంబంధించిన ఐటమ్స్ అయితే ఇక్కడ అవైలబుల్ గా ఉంది. అయితే మనతో ఇప్పుడు ఇక్కడ పనిచేసే ఎంప్లాయ్ అన్న ఉన్నాడు. నమస్తే అన్న. నమస్తే. బాగున్నారన్న? మీ పేరు? ప్రవీణ్. ఎప్పటి నుంచి చేస్తా ఉన్నారన్న ఇక్కడ? ఇక్కడ నేను యాక్చువల్లీ నా మొత్తం ఎక్స్పీరియన్స్ 10 years ఎక్స్పీరియన్స్ అండి దీంట్లో ప్లైవుడ్ లో. సో ఇది వచ్చి 1.5 years అవుతుంది. ఏమేమి దొరుకుతాయన్న మనకి? ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మనది వచ్చి 58 నుంచి స్టార్టింగ్ ఉంది రేంజ్ మొత్తం. 58 రూపీస్ ఎస్ఎఫ్టీ నుంచి 58, 70 ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మనకి. ఓకే, ఒకసారి మాకు చూపించి దానికి సంబంధించి ఎక్స్ప్లెయిన్ చేస్తారన్న? ఒకసారి చెప్పండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే అనుకోండి 58 రూపీస్ పర్ ఎస్ఎఫ్టీ. ఓకే, అంటే మన అంటే కమర్షియల్ పర్పస్ మన లో గ్రేడ్. సో ఇది ఒకటి ఉంది. దీని తర్వాత బియాండ్ వచ్చేసి మనకి మన బిడబ్ల్యూపీ ఉంటుంది. యాక్చువల్ గా ప్లైవుడ్ లో 3 types ఉంటాయి. ఎంఆర్, బిడబ్ల్యూఆర్, బిడబ్ల్యూపీ ఉంటుంది. ఎంఆర్ అంటే మాయిశ్చర్ రెసిస్టెన్స్, బిడబ్ల్యూపీ అంటే బాయిలింగ్ వాటర్ ప్రూఫ్, బిడబ్ల్యూఆర్ అంటే బాయిలింగ్ వాటర్ రెసిస్టెన్స్. ఎంతవరకు రెసిస్టెన్స్ అంతవరకు రెసిస్టెన్స్. ఎక్కడెక్కడ యూజ్ చేయొచ్చు దీన్ని మనం? కంప్లీట్ మన ఇంటీరియర్స్, కంప్లీట్ మన కిచెన్ ప్లస్ మన కబోర్డ్స్, వార్డ్రోబ్స్, టీవీ యూనిట్, డిఫరెంట్ కాన్సెప్ట్. ఓకే ఓకే, ఇప్పుడు మీరు చెప్పిన 3 కంపెనీకి సంబంధించి మన దగ్గర ఈచ్ అండ్ ఎవ్రీ కంపెనీ, ఈ ఆస్టిన్, గ్రీన్, సెంచురీ ఇలాంటి బ్రాండ్ కూడా మనం డీల్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ అన్న ఇంకేమన్నా మన దగ్గర? మన దగ్గర బిడబ్ల్యూపీ అండి. బిడబ్ల్యూపీ సార్ ఇది బ్లాక్ బోర్డ్ అంటారు దీన్ని. బ్లాక్ బోర్డ్ వచ్చి మన ఓన్లీ ఫర్ షట్టర్స్, స్లైడింగ్స్ యూజ్ చేస్తాం అన్నమాట. ఓకే, ఇది కూడా అవైలబుల్ ఫుల్ పైన ఉంటుంది మనకి. దీంట్లో కూడా 3 types ఉంటాయి. హార్డ్ బోర్డ్, మిక్స్ పైన ప్లస్ ఫుల్ పైన ఉంటుంది. ఓకే, సో మనము క్వాలిటీ మెయింటైన్ చేస్తాం కాబట్టి కంప్లీట్ గా మనము ఫుల్ పైన పెడుతున్నాం. ఓకే, బ్లాక్ బోర్డ్ అంటుంది. బ్లాక్ బోర్డ్. సో ఇందులో కూడా ఈచ్ అండ్ ఎవ్రీ కంపెనీ అంటే సెంచురీ గానీ, గ్రీన్ గానీ, ఆస్టిన్ గానీ, అలీషాన్ గానీ, డ్యూరో గానీ, ప్రతి కంపెనీకి ఒక బ్లాక్ బోర్డ్స్ ఉంటాయి. ఓకే, దీంట్లో 19 mm ఉంటుంది, 25 mm ఉంటుంది. సైజెస్ 7x4, 8x4 ఉంటుంది, 7x3 ఉంటుంది. యాజ్ పర్ ద రిక్వైర్మెంట్ మనము ఇస్తాం. సో దీనికి సంబంధించిన ప్రైస్ చూసుకుంటే ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందా మనకు? ఇది మన ఫుల్ పైన వచ్చేసి అరౌండ్ 92 to 150, 160 దాకా ఉంది ఈచ్ అండ్ ఎవ్రీ బ్రాండ్. ఓకే, సో ఇది చాలా మందంగా కూడా ఉంది మనకు. 19 mm ఉంటుంది. 19 mm. ఇది ఓన్లీ ఫర్ షట్టర్స్ యూజ్ చేస్తారు. కార్కస్ అంటారు కానీ షట్టర్స్ యూజ్ చేస్తారు. ఓకే, షట్టర్స్ ప్లస్ మన 25 mm బ్లాక్ బోర్డ్ స్లైడింగ్. మనకి రూమ్ సైజ్ బట్టి మనకి చేంజ్ చేసుకుంటారు. రూమ్ పెద్దగా ఉందంటే డోర్స్ పెట్టుకుంటారు, రూమ్ చిన్నగా ఉందంటే స్లైడింగ్స్ తోటి దానికి యూజ్ చేస్తారు. ఇది ఇంకో బ్రాండ్. ఇది ఇంకో బ్రాండ్. ఇది లో గ్రేడ్. ఇది ఏమంటారు ఆల్టర్నేట్ ఫుల్ రెడ్ కోర్ ఉంటుంది. సో ఇది మనకి 70 రూపీస్ పడుతుంది. 70 రూపీస్. ఓకే, నెక్స్ట్ అన్న మన దగ్గర ఇన్నర్ లామినేట్స్ ఉంటాయి. సో ఇవన్నీ ఇవేంటి అసలు? ఇది బ్లాక్ బోర్డ్. ఇవన్నీ మొత్తం బ్లాక్ బోర్డ్. మొత్తం బ్లాక్ బోర్డ్. ఓకే, ఇందాక చెప్పాయి కదా మొత్తం ఆ వేరియేషన్స్ అంటే ఎట్లా ఏమంటారు, డోర్స్ వాడతారు, స్లైడింగ్ వాడతారు. సో వచ్చే కస్టమర్లు ఎంత క్వాంటిటీలో తీసుకుపోతా ఉంటారు దీన్ని? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 2 BHK తీసుకోండి, అరౌండ్ 50 to 60. అంటే కంప్లీట్ మనకి వాళ్ళు సెల్ఫ్స్ ఉంటే వాళ్ళు తక్కువ అవుతాయి క్వాంటిటీ. ఓన్లీ ఫ్రేమింగ్ ఉంటుంది కాబట్టి తక్కువ అవుతాయి. మన ఫ్రేమింగ్ లేకపోతే ఓన్లీ బాక్స్ అయితే మనకి ఏంటంటే ప్లై క్వాంటిటీ ఎక్కువ అవుతుంది. 3 BHK 80 కావచ్చు, విల్లాకి 120, 130 కావచ్చు. ఇంకా యాజ్ పర్ రిక్వైర్మెంట్ ఎట్లా అక్కడ పొజిషన్ ఎట్లుందో అట్లా ప్లై తీసుకుంటాం. ఓకే, సో ఇవన్నీ ఇన్నర్ లామినేట్స్. ఫస్ట్ మనం ప్లై తీసుకుంటాం కదా, ప్లై తీసుకున్న తర్వాత ఇమీడియట్ గా ఫస్ట్ లామినేట్ ప్లై చేస్తాం, ఇన్నర్ లామినేట్స్. ఓకే, సో అది ఇన్నర్ లామినేట్. మన దగ్గర ఒక 10 to 15 షేడ్స్ ఉంటాయి. ఇది ఆఫ్ వైట్ అంటారు, వైట్ ఉంటది, ఫ్యాబ్రిక్ ఇన్నర్ లామినేట్స్. ఇది ఇట్లా ఒక 10 to 15 షేడ్స్ ఉంటాయి. యాజ్ పర్ కస్టమర్ రిక్వైర్మెంట్ అంటే వాళ్ళకి ఎట్లా విజన్ ఉంటుందో అట్లా ఆ ప్రకారం. సో దీంట్లో రేంజ్ ఎంత వరకు ఉంటుందన్న మనకు? ఇది మన దగ్గర 440 నుంచి 440 ఒకటి ఉంది. బ్రాండెడ్ పోతే బిర్గో 480 ఉంది. మళ్ళా ఎరో ల్యాంప్ పోతే 480 ఉంది. మళ్ళా గ్రీన్ ల్యాంప్ పోతే 560, మెరీనో 600 అట్లా ఆ రేంజెస్ ఉన్నాయి. మనమైతే 440 నుంచి 480 వరకు సేల్ చేస్తాం. సో మనం ప్లైవుడ్ లో చూసుకుంటే కొన్ని మాత్రమే బెడ్రూమ్ యూజెస్ కి అండ్ హాల్ కి, బాల్కనీ అట్లా యూజ్ చేసుకుంటారు కదా. స్పెసిఫిక్ గా కిచెన్ కి సంబంధించి కూడా ఉంటాయి కదన్నా? స్పెసిఫిక్ గా కిచెన్ కి బాయిలో అని ఉంటుంది. యాజ్ పర్ వాళ్ళది బాయిలో అంటే కంప్లీట్లీ అది వేరే మెటీరియల్, కంప్లీట్ వేరే ఉంటుంది. ఓకే, అది వచ్చేసి మన కిచెన్ యూజ్ చేస్తారు. కిచెన్ కంప్లీట్ గా బిడబ్ల్యూపీ ఒకటి యూజ్ చేస్తారు, బాయిలో యూజ్ చేస్తారు, HDHMR యూజ్ చేస్తారు. ఓకే, WPC షీట్స్, ఇట్లా WPC షీట్స్ ఉంటాయి. WPC కూడా యూజ్ చేస్తారు. ఓకే ఓకే, WPC ఏంటంటే మొత్తం ఇది
వుడ్ ప్లాస్టిక్ మొత్తం మిక్సర్ చేసేసి అది చేస్తాం. ఓకే ఓకే. సో దీని ఎంత వరకు ఉండొచ్చు అన్న ప్రైస్ మనం చూసుకుంటే? ఇది మనం 4mm నుంచి వస్తే 25 నుంచి ఇది కూడా 150 రేంజ్ దాకా ఉంది యాజ్ పర్ డెన్సిటీ. ఇది ఏంటంటే డెన్సిటీ ఎంత హార్డ్ ఉంటే అంత ప్రైజింగ్ ఉంటుంది. ఓహో ఓకే. ఏదైనా సార్ ప్లైవుడ్ అయినా సరే ఏమంటే దీంట్లో కమర్షియల్ ఉంటుంది, ఆల్టర్నేట్ ఉంది, హార్డ్వుడ్ ఉంటుంది, ప్లస్ ఫుల్ రెడ్ కోర్ నథింగ్ బై కంప్లీట్ యూకలిప్టస్. ఇది మన ఆల్టర్నేట్ ఇది హార్డ్వుడ్ వచ్చేసి జంగల్ వుడ్, రబ్బర్ వుడ్ దాంతో ఉంటుంది. సో ఎక్కడ నుంచి వస్తాను మెటీరియల్ మొత్తం ఎక్కడ నుంచి వస్తారు? ఒక్కొక్క స్టేట్ నుంచి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్టార్టింగ్ ఫుల్లీ క్యాలిబ్రేటెడ్ తీసుకున్నాం అనుకో, అది కోల్కతా, అది యూపీ, దాంతో కేరళ, దాని తర్వాత రాజస్థాన్, గుజరాత్, నాగ్పూర్. సో ఇట్లా కొన్ని రీజన్స్ ఉన్నాయి. బెస్ట్ ప్లై కావాలంటే యాజ్ పర్ మాయిశ్చర్ కంటెంట్ అయితే మనకి వైజాగ్ ఒకటి, కోల్కతా ఒకటి, యూపీ. ఓకే. ఏంటంటే మాయిశ్చర్ కంటెంట్ ప్రకారమే ఏమంటారు ప్లైవుడ్ అది క్వాలిటీ ఉందా లేదా అని తెలుస్తుంది. ఓకే. సో ఇప్పుడు మనము నాకు కావాల్సినంత క్వాంటిటీ లేదన్నా, సో ఎన్ని రోజుల్లో మీరు దాన్ని మళ్ళీ నాకు ఇవ్వగలుగుతారు? క్వాలిటీ అంటే మనకి ఈచ్ అండ్ ఎవ్రీ క్వాలిటీ మన దగ్గర దొరుకుతుంది. క్వాంటిటీ అంటున్నాను. ఇప్పుడు నాకు ఇంటికి సరిపడా ఇంటీరియర్ మీ దగ్గర లేదు, సో దానికి నేను ఎన్ని రోజులు వెయిట్ చేయాలి? మళ్ళీ మార్కెట్ లో దొరికిపోతున్నా, పెద్ద ప్రాబ్లం లేదు. అంటే మన స్టోర్ లో అంటున్నాను. మన స్టోర్ లో ఇప్పుడు నాకు కావాల్సిన క్వాంటిటీలో ఒక 2% 3% తగ్గింది. సో ఎంత సేపట్లో దాన్ని మీరు ఫుల్ఫిల్ చేయగలుగుతారు? దాంట్లో అంటే మనకు పెడితే కంప్లీట్ ఫుల్ లారీ పెట్టాలి. మినిమం 10 days అయితే టైం పడుతుంది. ఎందుకంటే మళ్ళీ ప్రొడక్షన్ తీసుకోవాలి, మళ్ళీ అన్ని ప్రిపేర్ చేయాలి, క్వాంటిటీ, మళ్ళీ ట్రాన్స్పోర్ట్, మళ్ళీ ఇక్కడికి వెళ్ళి పక్కన తెప్పించుకోవాలి, మళ్ళీ అది టైం పడుతుంది. సో మనం అందుకే హ్యూజ్ స్టాక్ పెట్టినాం ఇక్కడ డిస్టర్బెన్స్ కాకుండా. ఓకే. సో నాకు ఎంత కావాలని ఇక్కడ అవైలబుల్ దొరుకుతుంది. ఓకే ఓకే. మేము ఎప్పుడంటే 150 షీట్స్ ఉన్నాయంటే మేము ఆర్డర్ పెట్టేసాం. 150-200 షీట్స్ దగ్గరకు వచ్చినాయంటే ఆ కంపెనీ ఆర్డర్ పెట్టేసాం. ఎందుకంటే మళ్ళీ డిస్టర్బెన్స్ కాకుండా మళ్ళీ అది హెడేక్ అయిపోతుంది. అంటే కొన్ని స్టోర్స్ లోకి ఏంటంటే మనం వెళ్ళంగానే ఏంటంటే మనకు కావాల్సినంత క్వాంటిటీ ఉండదు. జస్ట్ అందులో 70% 60% అవైలబుల్ లో ఉంటుంది. ఇంకా 40% ఒక 2 days ఆగండి, 3 days ఆగండి అని చెప్పి అట్లాంటి ప్రాబ్లమ్స్ ఉండవు. వస్తే లామినేట్ లో ఇన్నర్ లామినేట్ లో వస్తుంది. ఎందుకంటే అది డిపెండ్స్ అపాన్ మన క్వాంటిటీ తక్కువ ఉంటుంది కాబట్టి అది దాంట్లో కొంచెం డిస్టర్బెన్స్. ప్లైవుడ్ లో మొత్తం అంత డిస్టర్బెన్స్. ఓకే ఓకే. సో ఇప్పుడు ఇక్కడ ఉన్నవి మొత్తం ఏంటన్నా అసలు? ఇది డిఫరెంట్ బ్రాండ్స్ అండి. ఇది అలిషాన్, ఇది సెంచరీ సైనిక్, ఇది సెంచరీ సైనిక్. సో ఇవి ఏంటంటే కొంచెం పల్సగా ఉన్నట్టు కనబడుతుంది మనకి. థిక్నెస్ అండి. దీంట్లో ఎట్లుంటే అంటే 18mm ఉంటుంది, 19 ఉంటుంది, 16 ఉంటుంది, 12, 9 థిక్నెస్. ఓకే. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇది మన బాక్స్ వాడతారు, 12mm ప్యానలింగ్ 12 and 9 ప్యానలింగ్ వాడతారు, షెల్ఫ్స్ వాడతారు అలా. ఓకే. ఇందులో మనకు ప్రైస్ చూసుకుంటే ఎలా ఉంటుంది? దీంట్లో ప్రైస్ వచ్చేసి మనకి 116 నుంచి స్టార్ట్ ఉంటుంది. 116 నుంచి. సో ఇందులో కూడా మనకు గ్రేడ్స్ ఉంటాయి. ఇది సెంచురీ సైనిక్, దాని తర్వాత సెంచురీ బాండ్, మళ్ళీ క్లబ్ ప్రైమ్, ఆర్కిటెక్ట్ ప్రైమ్. ఓకే. అంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క వేరియేషన్, ఒక్కొక్క సెగ్మెంట్స్ ఉంటాయి అన్నమాట. సో మన దీని మీద ఏమైనా వారంటీ గ్యారంటీ అలాంటివి ఇస్తారా? కంప్లీట్ డైరెక్ట్ సర్టిఫికేట్ ఇస్తుంది. ఎన్ని రోజులు ఇవ్వచ్చు అన్న? సెంచురీ సైనిక్ అయితే 10 years ఉంటుంది. 10 years వరకు ఉంటుంది. సెంచురీ బాండ్ వచ్చినప్పుడు 21 years, క్లాసిక్ మెరైన్ 25 years, ఓకే, బాండ్ వచ్చేసి 30 years, ఆర్కిటెక్ట్ లైఫ్ టైం. అలా ఒక్కొక్క దానికి ఒక్కొక్క వేరియేషన్. సో ఇవన్నీ ఏంటండి? ఇది ఇందాక చూపిస్తాను సేమ్ అది. ఇది వేరే ప్లైవుడ్. ఓకే. ఇందులో కూడా సైజెస్, థిక్నెస్ అన్ని చేంజ్ ఉంటుంది. ఈచ్ అండ్ ఎవ్రీ బ్రాండ్ కి చేంజ్ ఉంటుంది. ఓకే. ఇవన్నీ ఇవి యాక్చువల్ గా న్యూలీ లాంచ్ ప్రొడక్ట్స్. ఇది ఫస్ట్ మార్కెట్ లోకి వచ్చింది ప్లైవుడ్. ఓకే. దాని తర్వాత వచ్చింది HDHMR, అది గ్రీన్ షీట్స్ ఉంటాయి, అది కూడా చూపిస్తాను. ఓకే. దాని తర్వాత వచ్చింది HMR. ఈ HMR ఏంది అంటే దీంట్లో ఏమంటారు డిఫరెంట్ సెగ్మెంట్స్ ఉన్నాయి. దీంట్లో ఏంది అంటే ఫుల్ కంప్లీట్లీ క్యాలిబ్రేట్ ఉంటుంది, ఫుల్ మెల్లమైన్ ప్రోడక్ట్, వాటర్ అబ్జర్ప్షన్. ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ ఒకటి కట్ పీస్ వాటర్ లో వేసాము, సో మనం దానికి ఒక 2 days వాటర్ లో వేసి 2 days ఎండలో పెట్టి 10 to 15 విజిల్స్ కుక్కర్ వేసినా కూడా వాటర్ అబ్జర్ప్షన్ ఉండదు. ఇది కంప్లీట్లీ మెల్లమైన్ ప్రోడక్ట్, క్యాలిబ్రేటెడ్ ఉంటుంది. ఈవెన్ మనకు లామినేట్ పే చేసినా కూడా చిన్న బబుల్స్ రావు. సో ఇది ఒక న్యూలీ ప్రోడక్ట్. యాక్చువల్ ఇది కంప్లీట్లీ వుడ్ పార్టికల్ అన్నమాట, పార్టికల్ బోర్డ్ కాదు, వుడ్ పార్టికల్. ఓకే.
చిప్బోర్డ్ అంటారు దీన్ని. వాటితో పోలిస్తే దీనికి ప్రైస్ ఎలా ఉంటుంది? దీనికి కొంచెం తగ్గుతుంది. ఇంకా తగ్గుతుందా? ఓకే, బట్ దానికన్నా ఎక్కువనే మంచి మూవ్మెంట్ facilities ఇది ఉన్నాయి. పర్లేదు. Movement మూవ్మెంట్ కాస్ట్ ఫర్ కమర్షియల్ సైట్స్, కమర్షియల్ పర్పస్ కి బాగుంటుంది. ఓకే, ఇంకా ఇంకేమేమి ఉన్నాయండి మన దగ్గర? ఇదంతా గ్రీన్ ల్యామ్ హెచ్ఎంఆర్. ఇందాక చెప్పాయి కదా, అది మెరీనో బోర్డ్, ఓకే. ఇది గ్రీన్ ల్యామ్ హెచ్ఎంఆర్. కంపెనీ డిఫరెన్స్ అంటే ఓకే ఓకే. సేమ్ ఎక్కువ శాతం ఈ హెచ్ఎంఆర్ ఎక్కడ యూజ్ చేస్తాం మనము? సేమ్ ఇది కూడా మన ఇంటీరియర్స్, కబోర్డ్స్, కిచెన్ సేమ్ దానికే వాడతాం. ఓకే ఓకే. ఇందులో కూడా థిక్నెస్ అన్ని ఉంటాయి. 12, 16, 17, 18, 25, 9 అవన్నీ ఉంటాయి. ఇంకా మన స్టోర్ లో ఇంకేం అవైలబుల్ ఉన్నాయన్న? ఇంకా మన హార్డ్వేర్ కూడా మన అక్రిలిక్ షీట్స్, లామినేట్స్, 1mm లామినేట్స్. ఓకే ఓకే. అవి కూడా ఒకసారి చూపిస్తారన్న మాకు? చూసి ఇది కూడా డిఫరెంట్ బ్రాండ్స్ ఉంటాయి. మనం ఎప్పుడైతే మనం ప్లైవుడ్ అయిపోయిందో, స్ట్రక్చర్ అయిపోయిన తర్వాత అవుటర్ లామినేట్ బయట చూపించడానికి దీంట్లో ఒక నెంబర్ ఆఫ్ క్యాటలాగ్స్ ఉన్నాయి. ఎన్ నెంబర్ ఆఫ్ క్యాటలాగ్స్. కస్టమర్ ఎట్లా అంటే అసలు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, ఇందులో సెలెక్ట్ చేసుకోవచ్చు మనం. సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, ఎన్ నెంబర్ ఆఫ్ క్యాటలాగ్స్. ఇది అది చాలా ఉన్నాయి క్యాటలాగ్స్. ఓకే. దీంతో పాటు మనకి అక్రిలిక్స్ ఉంటాయి. కొంతమంది అక్రిలిక్స్ యూజ్ చేస్తారు. ఇలా అక్రిలిక్ ఉంటుంది, 1.5 mm ఉంటుంది. సో వచ్చే కస్టమర్స్ ఇక్కడ చూసుకొని మొత్తం సెలెక్ట్ చేసుకొని వెళ్తారు. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. ఇక్కడ హార్డ్వేర్ ఉంటుంది, ప్లస్ ఫెవికాల్ ఉంటుంది, రాప్టర్స్ ఉంటాయి. సో ఇక్కడ చూసుకుంటే మొత్తం హార్డ్వేర్ కి సంబంధించి కంప్లీట్ హార్డ్వేర్ సెక్షన్ అంతా. సో హార్డ్వేర్ లలో మనకి ఏమేమి అవైలబుల్ లో ఉంటాయి? ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ దాంట్లో నేల్స్, స్క్రూస్, ఇంజెస్, ఓకే, స్లైడింగ్ ట్రాక్స్, పుల్ అవుట్ బాటమ్, మ్యాజిక్ కార్నర్, ప్యాంట్రీ యూనిట్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఉంటాయి. ఓకే. సో ఇక్కడ ఫెవికాల్ కి సంబంధించిన కూడా ఉన్నాయి, కూడా సార్ అండి మనం. ఫెవికాల్ కూడా అవైలబుల్ ఉంటుంది. ఫెవికాల్ లో మనకి ఎన్ని లీటర్స్ నుంచి ఉంటాయన్నా? 5 kg, 1 kg నుంచి ఉంటుంది. 1 kg నుంచి 60 kg వరకు. 60 kgs. అందాజుగా వీటి ప్రైస్ ఎలా ఉంటుంది? డిపెండ్స్ ఆన్ కంపెనీ. ఒక ఫెవికాల్ అనుకోండి, ఏమంటారు 50 kgs అయితే 14,800 అట్లా. ఒక్కొక్క కంపెనీ, ఒక జీవన్ జోర్ ఉంది, లాక్టైట్ ఉంది, ఇంకా ఏమంటారు ఆస్ట్రల్ ఒకటి ఉంది. ఓకే, ఇందులో మల్టిపుల్ బ్రాండ్స్ ఉన్నాయి మనకు. ఓకే, అది కాకుండా మన దగ్గర రాఫ్టర్స్ కూడా ఉన్నాయి. ఇవి టీవీ బ్యాక్ సైడ్, కిచెన్ అంటారు, కిచెన్ కి, బ్రేక్ఫాస్ట్ టేబుల్ కి, యాజ్ పర్ రిక్వైర్మెంట్, యాజ్ పర్ దర్ విజన్ కోసం ఎట్లా పెట్టుకోవచ్చు. ఓకే, హ్యాండిల్స్ కూడా ఉన్నాయి. వీటికి సంబంధించిన ప్రైస్ ఇక్కడ డిస్ప్లే చేసేసారు. కంప్లీట్ ఇక్కడ డిస్ప్లే. ఓకే. సో ఎవరికైనా కావాలంటే జస్ట్ మనం ఇక్కడ చూసి మనకి మన బడ్జెట్ లో తీసుకోవచ్చు అనమాట. ప్రతి ఒక్క దానికి సంబంధించిన కూడా ప్రైజెస్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేస్తా ఉన్నారు. సో ఇందులో కూడా చాలా మంచి డిఫరెంట్ షేడ్స్ లలో చాలా డిఫరెంట్ లుక్స్ తోటి కూడా ఉన్నాయన్నమాట. సో ఇందులో ఇక్కడ ఉన్నవేనా, ఇక్కడ లేని కూడా ఇంకా చాలా ఉన్నాయి? కేటలాగ్స్ ఉన్నాయి, దాని కూడా సెపరేట్ కేటలాగ్స్. ఓకే. సో ఇక్కడ చూసి మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. వన్ పాయింట్ సొల్యూషన్. ఓకే. సో చాలా మంచి స్టోర్ ఇది. ప్రతి ఒక్కటి మనకి ఇక్కడ అవైలబుల్ గా ఉంది. మన స్టోర్ కి ఎవరైనా విజిట్ చేయాలంటే టైమింగ్స్ ఏంటన్నా? అసలు మార్నింగ్ 9 నుంచి ఈవినింగ్ 7:30 వరకు. 7:30 వరకు ఉంటుందా? ఓన్లీ ఆఫ్లైన్, ఇక్కడికి రావాలి, ఆన్లైన్ లో కూడా మీకు కాంటాక్ట్ కావచ్చు. వాట్సాప్ చేస్తే డైరెక్ట్ అప్లోడ్ చేయొచ్చు. మన దగ్గర ఇంకా 80 షీట్స్ అబౌవ్ తీసుకుంటే ఫ్రీ డెలివరీ ఉంది విత్ ఇన్ హైదరాబాద్ లో. ఓకే. అయితే ఈ స్టోర్ లో చూసుకుంటే మనకు ప్రతి ఒక్కటి అన్నమాట మన ఇంట్లో వాడుకోవడానికి కావాల్సిన ప్లైవుడ్ కానివ్వండి, హార్డ్వేర్ కి కానివ్వండి, అండ్ నామినేటెడ్ అవి అండ్ ఫెవికాల్ కి సంబంధించిన ప్రతి ఒక్కటి ఇక్కడ అవైలబుల్ గా ఉంది. అండ్ ఇక్కడ చూసుకుంటే చూడండి, వచ్చిన కస్టమర్లు కూడా చాలా మంచిగా కూర్చొని పీస్ఫుల్ గా ఏం కావాలి ఏంటనేసి కూడా ప్రతిదీ అక్కడ సెలెక్ట్ చేసుకొని వెళ్ళొచ్చు అనమాట. చాలా పెద్ద స్టోర్ ఇది. ఇది వచ్చేసి మనకు నాగోల్ బగాయత్ లో ఉంటుంది అనమాట. శ్రీరస్తు కన్వెన్షన్ హాల్ ఆపోజిట్ లోనే ఉంటుంది. మనకు దీనికి కావాల్సిన కాంటాక్ట్ నెంబర్ కూడా మేము కింద ప్రొవైడ్ చేస్తాం. ఎవరైనా రావాలనుకుంటే ఆ నెంబర్ కి కాల్ చేస్తే మీకు డైరెక్ట్ లొకేషన్ కూడా షేర్ చేస్తారు. ఇది చూసారు కదా, మనకు రోడ్ మీదనే కనబడతా ఉంటుంది, టిఎస్ ఎంటర్ప్రైజెస్ అని చెప్పేసి. సో ఎవరైనా కొత్తగా ఇల్లు కట్టుకునే వాళ్ళు, లేకపోతే రెస్టారెంట్, హోటల్ ఏదైనా ప్లాన్ చేసే వాళ్ళకైతే మంచి సొల్యూషన్ ఇది. ప్రతి ఒక్కటి ఇక్కడ అవైలబుల్ గా ఉంది. అండ్ ప్రైజెస్ కూడా రీజనబుల్ ప్రైస్ లో ఉందన్నమాట. ఎవరైనా రావాలనుకుంటే రావచ్చు. చూసారు కదా, ఇది వీడియో. మరో వీడియోతో మళ్ళీ ముందుకు వస్తా. అంతవరకు చూస్తున్నాండి మాచారండి. థ్యాంక్ యూ.